జాగ్రత్తలో ఉండండి, కానీ భయపడకండి. రోగాలంటే భయపడని వాళ్ళు ఎవరూ లేరు. బాధ నుంచి తప్పించడానికి ముందు జాగ్రత్తగా భయం అనేది మానవుడికి ఇచ్చారు. దాని ఉద్దేశం భయాన్ని పెంచుకోమని, దుర్వినియోగం చేయమని కాదు. మనస్సును భయాల్లో ఎక్కువగా ఉంచడం సమస్యను పక్కకు పెట్టాలనే మన ప్రయత్నాలను కుంటుపడేటట్లు చేస్తుంది. జాగ్రత్తతో కూడిన భయం మంచిది. మీరు మంచి ఆహార నియమాలు తెలుసుకొని ఇలా విచారిస్తారు: నేను ఆ కేక్ తినను, ఎందుకంటే అది నాకు మంచిది కాదు కాబట్టి. కానీ కారణం లేని భయాలు రోగాలకు కారణమవుతాయి. అన్ని అనారోగ్యాలకు కారణమయ్యే నిజమైన క్రిమి అది. జబ్బు వస్తుందనే భయం జబ్బు రావడాన్ని ప్రోత్సహిస్తుంది. జబ్బు చేస్తుందనే ఆలోచనే మీకు జబ్బు తెస్తుంది. మీరు ఎప్పుడూ జలుబు చేస్తుందనే భయంతో ఉంటే జలుబు రాకుండా ఎన్ని నివారణలు తీసుకున్నా అది మీకు వచ్చే అవకాశం ఎక్కువ. మీ సంకల్పాన్ని నరాలను భయంతో చచ్చుబడనీయకండి. మీ సంకల్పం ఉపయోగించినప్పటికీ మనస్సులో ఆందోళన పడుతుంటే మీరు దేని గురించి భయపడుతున్నారో అదే అనుభవాన్ని మీరు సృష్టిస్తున్నారు. అదేవిధంగా తమకు ఇతరులకు ఉన్న బలహీనతల గురించి, వ్యాధుల గురించి అదే పనిగా చర్చించే వాళ్లతో అవసరమైన దానికన్నా ఎక్కువ కలవడం, వాళ్ల మాటలు మన్నించడం తెలివైన పని కాదు. ఈ విధమైన విషయ చర్చలు మీ మనస్సులో కీడు జరగబోతుందనే విత్తనాలను నాటుతాయి. తమకు క్షయ వస్తుందనో, క్యాన్సర్ వస్తుందనో, గుండె జబ్బు వస్తుందనో ఆందోళన పడేవాళ్లు తమ మనస్సుల్లోంచి భయాలను తొలగించాలి. లేకుంటే కోరరాని ఆ స్థితిని తెచ్చుకుంటారు. ఇప్పటికే జబ్బుపడి బాధపడుతున్న వాళ్ళని చక్కగా మంచికి అనుకూలంగా ఆలోచించే వాళ్ల మధ్య ఉంచి సకారాత్మక ఆలోచనలు, భావనలు చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించే పరిసరాలలో ఉంచడం అవసరం. ఆలోచనకి గొప్ప శక్తి ఉంది. ఆసుపత్రిలో పనిచేసేవారు అనారోగ్యానికి గురి కావడం అరుదు. ఎందుకంటే వాళ్ళకి నిశ్చితమైన దృక్పథం ఉంటుంది. శక్తివంతమైన బలమైన ఆలోచనలతో వాళ్ళు జీవశక్తి పొందుతారు. ఈ కారణం వల్లే మీరు పెద్దవారవుతున్న కొద్దీ మీ వయస్సుని ఇతరులకు చెప్పకపోవడం మేలు. మీరది చెప్పగానే మీలో ఆ వయస్సును వాళ్ళు చూసి తగ్గుతూ ఉన్న ఆరోగ్యంతోనూ జీవాధార శక్తితోనూ మిమ్మల్ని కలుపుతారు. వయస్సు పెరుగుతోందన్న ఆలోచన మీలో ఆతురతను కలగజేసి మీరు శక్తిహీనులు అయ్యేట్లుగా చేస్తుంది. కాబట్టి మీ వయస్సును గోప్యంగా ఉంచండి. భగవంతుడితో అనండి: నేను అమరుణ్ణి, మంచి ఆరోగ్యమనే సదుపాయంతో నన్ను ఆశీర్వదించావు. నేను నీకు కృతజ్ఞుణ్ణి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కానీ భయపడకండి. శరీరాన్ని శుద్ధి చేసే ఆహారం అప్పుడప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకుంటూ శరీరంలో అనారోగ్యం కలిగించే పరిస్థితులను తొలగించుకోండి. మీ అనారోగ్యానికి కారణమైన దాన్ని తొలగించుకోవడానికి చేయవలసినదంతా చేసి మరింక నిశ్చింతగా నిర్భయులై ఉండండి. ప్రతి చోట ఎన్నో క్రిములు ఉన్నాయి. మీరు కనుక వాటికి భయపడడం మొదలు పెడితే జీవితాన్ని అసలు ఆనందంగా అనుభవించనేలేరు. పరిశుభ్రతకు సంబంధించిన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ సూక్ష్మదర్శిని ద్వారా మీ ఇంటిని చూసుకుంటే మీకు తినాలన్న కోరికే పోతుంది. థ్యాంక్ యూ.